హాస్పిటల్‌లో డాక్టర్స్ సేఫ్‌గా లేకపోతే పేషెంట్స్‌ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు దేశమంతా చాలా హాట్ టాపిక్‌గా మారింది. మహారాష్ట్రలోని థానే డిస్ట్రిక్ట్‌లో ఉన్న శాస్త్రీనగర్ హాస్పిటల్‌లో ఈ ఘటన అయితే జరిగింది. రిపోర్ట్స్ ప్రకారం ఒక పేషెంట్ ట్రీట్మెంట్ ఇష్యూ గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ తర్వాత లోకల్ కార్పొరేట్ మరియు తమ అనుచరులు హాస్పిటల్‌కి వచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్స్ పైన అటాక్ చేశారని ఆరోపణలైతే ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్‌లో ఇద్దరు డాక్టర్స్ వైభవ్ మరియు డాక్టర్ సృష్టి భివాస్కర్ తమ సేఫ్టీ పై భయంతో రిజిగ్నేషన్ అయితే ఇచ్చారు. డాక్టర్స్ చెప్పిన ప్రకారం ఫిజికల్ అటాక్ మాత్రమే కాదు, థ్రెట్ కూడా ఉందని ఆరోపించారు. ఈ విషయం పైన సోషల్ మీడియాలో పబ్లిక్ అయితే చాలా స్ట్రాంగ్ రియాక్షన్ అయితే ఇచ్చారు. పోలీస్ మెయిన్ అక్యూజ్డ్ ని అరెస్ట్ చేశారు. కోర్టు కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంది. అక్యూజ్డ్ పర్సనల్ గా కోర్టుకి హాజరవ్వాలని ఆర్డర్ కూడా ఇచ్చింది. ఇక్కడ మనం ఒక సైడ్ ని సపోర్ట్ చేయడం కాదు, కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్. హాస్పిటల్ అనేది పాలిటిక్స్, ఎమోషన్స్ లేదా ఫైట్ కోసం కాదు, ప్రాణాలు కాపాడడానికి ఉండే ప్లేస్ మాత్రమే. ట్రీట్మెంట్ మీద ఏమైనా డౌట్ ఉంటే లీగల్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్ జరగాలి. కానీ డాక్టర్స్ మీద ఫిజికల్ అటాక్ చేయడం ప్రాబ్లం కి సొల్యూషన్ కాదు. డాక్టర్స్ గనక భయంతో వర్క్ చేస్తే అది డిసిషన్ పైన ఎఫెక్ట్ పడొచ్చు. దాని ఇంపాక్ట్ డాక్టర్స్ మీదే కాదు, ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఇన్నోసెంట్ పేషెంట్స్ మీద కూడా ఉంటుంది. అదే టైంలో డాక్టర్స్ కూడా పేషెంట్స్ తో క్లియర్ కమ్యూనికేషన్ అన్నది మెయింటైన్ చేయాలి. ట్రస్ట్ అనేది రెండు వైపులా ఉండాలి. అప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నది తగ్గుతాయి. రెస్పెక్ట్ అనేది డాక్టర్స్ కైనా పేషెంట్స్ కైనా ఈక్వల్ గా ఉండాలి. వైలెన్స్ ఎప్పుడు సొల్యూషన్ కాదు. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? డాక్టర్స్ సేఫ్టీ కోసం ఇంకా స్ట్రిక్ట్ క్లాస్ ఉండాలా లేదా హాస్పిటల్లో సెక్యూరిటీ పెంచాలా? మీ థాట్స్ అనేది కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.